హాయ్ హలో నమస్తే అందరికి. నేను మీ మళ్ళీ వెల్కమ్ టు మై ఛానల్ మళ్ళీ ఫుడ్ బ్లాగ్స్. ఈ రోజు అయితే రాజంపేటలోని అశోక గార్డెన్ లో అయితే మ్యారేజ్ ఫంక్షన్ అయితే మేము అయితే చేయడానికి బయలుదేరాము. ఇంకా రాజంపేట అశోక గార్డెన్ అయితే చేరుకోగానే అక్కడైతే మాకు కూరగాయలన్నీ వచ్చేసాయి, లిస్ట్ కూడా ఇచ్చేసారు. ఇంకా లిస్ట్ ప్రకారం అయితే ఇది నైట్ మ్యారేజ్, నైట్ తో క్లోజ్ అయిపోతుంది. నైట్ మ్యారేజ్ ఉంది, 8:30 to 9:30 మ్యారేజ్ ఉంది. ఇంకా మధ్యాహ్నం భోజనాలు నైట్ భోజనాలు చేసేసి అయితే మేమైతే బయలుదేరుతాం అనమాట. ఇంకా బీన్స్ అయితే చాలా అంటే చాలా వచ్చింది, ఒక 15-20 కిలోలు వచ్చింది. మొత్తం అయితే అంతా నైస్ కటింగ్ అయితే చేసాము నేను విజయ్ బాబు అయితే. ఇంకా డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు. ఇంకా అంతా మొత్తం అయితే డెకరేషన్ బాగుంది కాబట్టి అలా అయితే నేనైతే స్టైల్ అయితే మాత్రం అన్ని వీడియోలు అయితే దిగాను. ఇంకా వీడియోస్ అంతా దిగిన తర్వాత వచ్చేసి ఇంకా లోపల అయితే మండపంలోకి అయితే వెళ్ళాను అనమాట. మండపంలో అయితే పెళ్లి కూతురు వాళ్ళు వచ్చారు, వాళ్ళు అక్కడే మండపంలోనే నలుగు పెడుతున్నారు. ఇంకా అక్కడ అయితే అది మొత్తం అంతా వీడియో అయితే తీసాను. ఇంకా అక్కడ నలుగుంతా చూడండి ఎలా ఉందో. అంతా కెమెరామెన్లు అయితే బిజీగా ఉన్నారు, ఇంకా అక్కడ హడావుడిగా ఉన్నారు. ఇంకా నేనైతే అక్కడ మండపంలోకి అయితే వెళ్ళి టైం లేదు, ఎందుకంటే మధ్యాహ్నం మళ్ళీ వంట చేయాలి కాబట్టి. ఇంకా మేము అలా వీడియోస్ అయితే మాత్రం దొరికిన కాడికి అయితే తీసాను. చాలా చాలా బిజీగా ఉంటామని చెప్పేసి ముందుగానే దొరికిన టైంలోనే మేమైతే అలా అంతా మండపం అంతా తిరిగి వీడియోలు అయితే తీసాను అనమాట. ఇక అక్కడ నుండి అయితే మొత్తం అంతా మండపం మొత్తం తిరిగేశాను. మొత్తం అన్ని మళ్ళీ టైం దొరకదు కాబట్టి ఇంకా అలా మళ్ళీ మండపంలోకి అయితే వెళ్తే ఇంకా అక్కడైతే నలుగు పెడుతున్నారు. పెళ్లి కూతురు అయితే వచ్చింది, పెళ్లి కూతురు తర్వాత మళ్ళీ పెళ్లి కొడుకు అయితే వస్తాడు. అక్కడ నలుగు పెట్టుకొని వస్తారంట. ఇంకా మాకు ఒక అరగంట అలా టైం దొరికింది. అరగంట టైం దొరికితే వీళ్ళైతే మాత్రం అలా పడుకొని అయితే కలిగి ఒక అరగంట రెస్ట్ తీసుకుంటున్నారు. నాకు అయితే మాత్రం మొత్తం అంతా మండపం అంతా తిరిగి వీడియోలు అయితే నేనైతే తీసుకుంటున్నాను. ఈ వీడియోలన్నీ తీసుకున్న తర్వాత వచ్చేసి మళ్ళీ మేమైతే ఇంకా వంటలో బిజీగా ఉంటాం కాబట్టి ఇంక మళ్ళీ మా కిచెన్ లోకి అయితే వెళ్ళిపోవాలి. ఈ మధ్యలో గ్యాప్ టైంలోనే మొత్తం అన్ని వీడియోస్ అయితే కవర్ చేశాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మొత్తం మళ్ళీ కిచెన్ లోకి వెళ్ళాము. ఇంకా అన్ని ఐటమ్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాము నైట్ కి. ఇంకా మా మాస్టర్ భాష అన్న అయితే టైం కి అయితే కావాలన్నారు. వాళ్ళు వచ్చి 2-3 సార్లు చెప్పి వెళ్ళారు పార్టీ వాళ్ళు. మాకైతే పలానా టైంకి మాకు అన్ని వంటలు కావాలన్నారు. ఓకే రెడీ ఇస్తామని చెప్పాడు భాష అన్న. ఈవినింగ్ అయితే స్నాక్స్ ఐటమ్ కూడా ఉన్నాయి. ఈవినింగ్ స్నాక్స్ ఐటమ్ వచ్చేసి వెజ్ రోల్స్ ఉన్నాయి, సమోసా ఉన్నాయి, మిర్చి బజ్జీ, కట్ బజ్జీ ఉంది. ఇంకా బయట వచ్చేసి ఇంకా అన్ని చాలా ఐటమ్స్ ఉన్నాయి అనమాట. ఇంకా మేమైతే ఇవన్నీ చేస్తున్నాము. మొత్తం అన్ని వెజ్ రోల్స్, మిర్చి బజ్జీ, కట్ బజ్జీ అన్ని రెడీ చేస్తున్నాము. ఇంకా ఇవన్నీ రెడీ అయిన తర్వాత వచ్చేసి వాళ్ళు సప్లైర్స్ అయితే ఒక ఐటమ్ తీసుకెళ్తున్నారు. వేడివేడిగా అయితే వాళ్ళకైతే ఇస్తున్నాం అనమాట. ఇంకా తలా ఒక్కొక్క ప్లేట్ తీసుకొని అయితే నేనైతే అన్ని ఐటమ్స్ అయితే తింటున్నాను వాళ్ళ దగ్గర నుండి తెచ్చుకొని. ఇంకా అన్ని సమోసా చూడండి, సమోసా రోల్స్ అన్ని ఉన్నాయన్నమాట. అన్ని టేస్ట్ చేశాను నేను. టేస్ట్ చేసిన తర్వాత చాలా బాగున్నాయి. స్నాక్స్ ఐటమ్ అయితే నేను కూడా ఒక 2 ప్లేట్లు అయితే తినేసాను. ఇంకా బయటకు అలా గార్డెన్ దగ్గరికి వెళ్ళాను. గార్డెన్ దగ్గరికి వెళ్తే అక్కడ రుమాలి రోటీ బయట అయితే పెట్టారనమాట. నైట్ కి అయితే గార్డెన్ లో అయితే మాత్రం అన్ని భోజనాలు అన్ని సెట్ చేస్తారు. ఈవినింగ్ టైమ్ లో అయితే అలా తీసాను అనమాట. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి వెజిటబుల్ బిర్యానీ వచ్చేసి చనా మసాలా అన్ని ఐటమ్స్ అయితే బయట అయితే చేసాము. ఈ బ్యాక్ సైడ్ అనమాట, ఇది అశోక మండపం బ్యాక్ సైడ్. ఇది ఇక్కడ నుండి అయితే వ్యూ అయితే తీసాను. అది భువనగిరి గట్టు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట. చూడండి చాలా బాగుంది అది. ఈవినింగ్ అది లాంగ్ ఉండడం వల్ల అది అయితే రాలేదు, అడిగితే జూమ్ లాగి తీసాను. ఇంకా లోపలికి వెళ్ళగానే అయితే స్నాక్స్ ఐటమ్ అయితే అన్ని అదొక ప్లేట్ అయితే తెచ్చుకున్నాను నేనైతే. మిర్చి బజ్జీ అయితే, కట్ బజ్జీ తెచ్చుకొని అయితే మాత్రం తిన్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి. దానిపైన వచ్చేసి ఉల్లిపాయలని తీసుకొని బాగా అయితే ఫుల్గా తినేసాను. స్నాక్స్ అయితే అన్ని ఐటమ్స్ అయితే నేనైతే తిన్నాను. తిన్న తర్వాత వచ్చేసి ఓలిగులు అయితే వచ్చేసాయి. ఓలిగులు అయితే చాలా బాగున్నాయి. అవైతే చూశాను. ఓలిగులు కూడా తీసుకున్నాను అనమాట. ఓలిగు కూడా ఎలా ఉంది అని చెప్పి నేనైతే టేస్ట్ చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఐటమ్స్ అన్ని మాత్రం. ఈ రోజు అయితే మ్యారేజ్ వాళ్ళు కూడా అయితే లాస్ట్ లో అయితే మాత్రం అన్ని బాగున్నాయని చెప్పారు ఐటమ్స్ కూడా. మధ్యలో అయితే మేమైతే ఇవన్నీ స్నాక్స్ ఐటమ్ అయితే అన్ని నేనైతే రెండు ప్లేట్లు అయితే తినేసాను అనమాట. ఎందుకంటే చాలా ఆకలిగా ఉండింది. మధ్యాహ్నం కూడా కొంచెమే తిన్నాను, ఫుల్గా తినేసాను నేను. ఇంకా స్నాక్స్ ఐటమ్ అన్ని టేస్ట్ చేసిన తర్వాత వచ్చేసి ఇంక మొత్తానికి అయితే ఇంక నైట్ భోజనాలు అయితే అన్ని రెడీ చేస్తున్నాము. ఇంకా అన్ని ఐటమ్స్ రెడీ చేసి మొత్తానికి అయితే వాళ్ళకి ఈవినింగ్ లోపల అది 6-6:30 కల్లా 7 కల్లా కావాలన్నారు. ఆ టైంకి అయితే మేము అయిపోతున్నాము. చూడండి ఇది వెజిటబుల్ బిర్యానీ అనమాట. జీడిపప్పు మొత్తం వేస్తున్నాం చూడండి. అన్ని కర్రీస్ అన్ని చూసి వాటికి జీడిపప్పు ఏదానికి వేయాలని అన్నిటికీ జీడిపప్పు అన్ని వేసామన్నమాట. ఫ్రూట్ సలాడ్ కూడా ఉంది. ఫ్రూట్ సలాడ్ మొత్తం అన్ని కట్ చేసేస్తున్నాము. ఇంక అన్ని ఫ్రూట్ సలాడ్ అన్ని కట్ చేసిన తర్వాత అయితే వాళ్ళకైతే సప్లైర్స్ కి అయితే మేము ఇచ్చేస్తాము. వాళ్ళు తీసుకెళ్లి సప్లై చేస్తారు. వడ కూడా వేడిగా ఇస్తామన్నమాట. లాస్ట్ లో క్లైమాక్స్ లో వడ అయితే వేస్తాము. చూడండి భాష అన్న విజయబాబు ఇద్దరు వడ అయితే వేస్తున్నారు. వేడిగా వడ అయిపోతుంటే తీసుకెళ్తున్నారు. ఇంకా సప్లైర్స్ అంతా వచ్చారనమాట. ఇంకా భోజనాలు అన్ని స్టార్ట్ అయిపోతున్నాయి. పెళ్లి కొడుకు అయితే ఎలా చూసాను. మళ్ళీ మన మండపంలోకి అయితే వెళ్ళాను. చూడడానికి చాలా బాగున్నారు ఇద్దరు. జోడి బాగుంది అనమాట. వాళ్ళైతే బాగున్నది. ఇంకా డెకరేషన్ మొత్తం అంతా బాగుంది బయట. ఇంకా మేమైతే ఇంకా లోపల నుండి ఇంకా అట్లా బయట గార్డెన్ దగ్గరికి వెళ్ళాము. గార్డెన్ దగ్గర అయితే ఇంకా అన్ని కొన్ని లైవ్ ఐటమ్స్ ఉన్నాయి. పాను పక్క అక్కడ ఒక సెంటర్ పెట్టారనమాట.
ఇంకా అవన్నీ చూసుకుంటూ వెళ్ళాను అనమాట. చూసే లోపల వచ్చేసి లోపల అయితే మ్యారేజ్ అయితే జరుగుతుంది, బయట రిసెప్షన్ అయితే ఫుల్ గా తింటున్నారు. ఇంకా లోపల మ్యారేజ్ దగ్గరికి అయితే ఎమ్మెల్యే గారు, లోకల్ ఎమ్మెల్యే రాజంపేట ఎమ్మెల్యే అమనారెడ్డి గారు, ఇంకా రాజకీయ నాయకులు చాలా మంది వచ్చారు. ఇంకా అక్కడ కూర్చున్నారు చూడండి. ఇంకా దాని తర్వాత వచ్చేసి నేను బయటకు ఎలా వెళ్ళాను అనమాట. డెకరేషన్ నైట్ టైం అయితే చాలా చాలా బాగుంది. ఇంకా అన్ని అలా లొకేషన్స్ అన్ని వీడియోస్ తీసాను అనమాట. ఇంకా అంటే చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాయి. డెకరేషన్ మొత్తం అంతా షూట్ చేశాను అనమాట. ఇంకా నుండి వచ్చేసి బయట గార్డెన్, ఇది అశోక గార్డెన్ లో వచ్చేసి బయట గార్డెన్ పెద్దగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇంకా అక్కడ అన్ని సెట్ చేశారు చూడండి. అక్కడ మీల్స్ కౌంటర్ ఉంది, ఇక్కడ వచ్చేసి దోశ ఉంది, రుమాలి రోటీ ఉంది, ఇక్కడ పాను, అన్ని ఫ్రూట్ సలాడ్ మొత్తం అన్ని చుట్టూ ఉన్నాయన్నమాట. జనాభా అంటే చాలా 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 వస్తూనే ఉన్నారు. ఇంకా స్టార్ట్ అయ్యాయి భోజనాలు. గార్డెన్ లో చూడండి, గార్డెన్ లో అయితే ఫుల్ గా అయితే తింటున్నారు. ఇంకా మేమైతే ఇంకా లోపల కిచెన్ లోకి అయితే వెళ్ళాము. కిచెన్ లో వచ్చేసి ఇంకా అన్ని ఐటమ్స్ ఫ్రెష్ గా అన్ని వేడివేడిగా ఇచ్చున్నాం అనమాట. ఇక తర్వాత వచ్చేసి మేమైతే భోజనం చేసుకొని ఇంకా 9:30కి అయితే మేమైతే ఇంటికి బయలుదేరి వచ్చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.